అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది నార్త్ ఫేసింగ్ హౌస్ 133.33 స్క్వేర్ యార్డ్స్ అండి, చీరియాల. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు చూస్తుంది 25 ఫీట్ రోడ్ అండి, నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది. గేట్ చూస్తున్నారండి, అలాగే ర్యాంప్ కూడా చూస్తున్నారు, గేట్ డిజైన్. అలాగే ఎలివేషన్ మరొకసారి చూస్తున్నారండి. అలాగే చెట్లకు కూడా గట్టు ఉందండి, అలాగే రైలింగ్ కూడా పెట్టుంది. 133.33 స్క్వేర్ యార్డ్స్ అండి, గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ చూస్తున్నారండి. కార్ పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. అలాగే కార్ పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. మొత్తం కూడా పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారండి. అలాగే కార్ పార్కింగ్ లో వాల్స్ మొత్తం కూడా టైల్స్ క్లాడింగ్ చేశారండి. టైల్స్ చూస్తున్నారు, అది కూడా 4x2 డిజిటల్ వాల్ టైల్స్ అండి. అలాగే స్టెప్స్ చూస్తున్నారు, గేట్ పిల్లర్ చూస్తున్నారు. గేట్ పిల్లర్ మొత్తం కూడా గ్రానైట్ లో చేశారు. ఇది ఫోర్త్ కో పిల్లర్ అండి. ఫోర్త్ కో పిల్లర్ మొత్తం కూడా టైల్సే వేశారండి. మెయిన్ డోర్ చూస్తున్నారండి, మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ అండి. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే యూజ్ చేశారు. హాల్లో ఫాల్ సీలింగ్ అండి, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఫిక్స్ ఉన్నాయండి ఇన్సైడ్ మొత్తం. ఇంకా కలర్స్ వేయలేదండి, ఎవరైతే బిల్డింగ్ తీసుకుంటారో వాళ్ళకి నచ్చిన కలర్స్ వేసిస్తారు. ఇక్కడ ఒక టీవీ యూనిట్ ఉందండి, మరి ఇక్కడ కూడా ఇంకో టీవీ యూనిట్ ఉందండి. ఇది ఆర్చ్ డిజైన్ చూస్తున్నారు. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారండి. అలాగే టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారండి. 133.33 స్క్వేర్ యార్డ్స్ అండి, చీరియాల. మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. 150 మీటర్లు లేదా 200 మీటర్లలోనే మెయిన్ రోడ్కి ఇల్లు ఉంటుందండి ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే మనకి కామన్ బాత్రూమ్ ఉందండి. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. టైల్స్ మొత్తం కూడా అప్ టు స్లాబ్ హైట్ వరకు వేశారండి. ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారండి. 133.33 స్క్వేర్ యార్డ్స్ అండి. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. 150 లేదా 200 మీటర్లలోనే ఉంటుందండి మెయిన్ రోడ్డుకి. ఇది మాస్టర్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుందండి ఈ బాత్రూమ్. మనకు ఈ బాత్రూంలో కూడా టైల్స్ అన్ని కూడా స్లాబ్ హైట్ వరకు వేశారండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చేశారు. అది పీవీసీ బోర్డ్స్తో చేశారండి ఫాల్ సీలింగ్ డిజైన్. బెడ్రూమ్ నుంచి హాల్ చూస్తున్నారండి. హాలు డైనింగ్ అండి ఇది. ఇది హాల్ నుంచి మనం ప్యాసేజ్కి వెళ్తాం. మనకి ఈ ప్యాసేజ్లో పూజా రూమ్ ఉందండి. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. పూజా రూమ్లో టైల్స్ కూడా మనకు స్లాబ్ హైట్ వరకు వేశారండి. ఫాల్ సీలింగ్ కూడా చేసిందండి పూజా రూమ్లో కూడా. అలాగే ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. కిచెన్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చి 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ ఇచ్చారండి. సెల్ఫ్ కూడా చాలా ఉన్నాయండి, సెల్ఫ్స్ కూడా. అలాగే కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి. ఇది ఈస్ట్ ఖాళీ స్థలము, తూర్పు ఖాళీ స్థలం అండి. ఈ కార్నర్లో మనకి వాష్ ఏరియా ఉంది. ఈస్ట్ ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేసి ఉందండి. ఈస్ట్ ఖాళీ స్థలం నుంచి పార్కింగ్కి వెళ్తున్నాం. ఇది పార్కింగ్ చూస్తున్నారండి. ఇది సంపు. ఇది పార్కింగ్ చూస్తున్నారు. పార్కింగ్ స్టెప్స్ అండి. స్టెప్స్ నుంచి టెర్రస్కి వెళ్దాం. నార్త్ ఫేసింగ్ హౌస్ అండి, 133.33 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 24/50 అండి. స్లాబ్ ఏరియా వచ్చేసి 1100 స్క్వేర్ ఫీట్స్, చిరియాల. 200 మీటర్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 64 lakhs అండి. రమేష్ రియల్ ఎస్టేట్. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి ఫోన్ చేయించండి. ఈ బిల్డింగ్లో హెడ్ రూమ్ కూడా ఇచ్చారండి స్టెప్స్కి. స్టెప్స్ హెడ్ రూమ్ కూడా చూస్తున్నారు. అలాగే స్లాబ్ పైన ఫ్లోరింగ్ కూడా చూస్తున్నారండి మీరు.
ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 64 lakhs అండి, 64 లక్షలు. Like and subscribe for more videos. Thank you for watching.